కథ పేరు మా పెరటి జామ చెట్టు పైన. రచనా పఠనం సుజాతారావు. మా పెరటి జామ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే అని పాడుకుంటూ కవిత తమ పెరట్లోని జామ చెట్టు కింద కూర్చుంది. ఇంతలో పైనుండి బాగా పండిన జామ పండు ఒకటి కింద పడింది. కవిత కిందకు చూసింది. ఆ జామ పండు సగం కొట్టపడి ఉంది. ఓ చిలకొట్టుడు పండులే అనుకుంది. ఆ పండుకు మట్టి బాగా అంటింది. కవిత తల పైకెత్తి చూసింది. కొమ్మలపైనున్న జాంపళ్ళన్నీ కింద పడిన జాంపండును చూసి వెటకరించినట్లుగా అనిపించింది. పడ్డావా అమ్మా, బాగా అయింది. అయ్యో పాపం మరకంటిందే అంటూ వెటకరించాయి. నేల మీద పడిన చిలకొట్టుడు పండు ప్రపంచంలో వెటకారం చేసేది వెర్రి వెధవలేలే అని మనసులో అనుకుని ఆ మరక మంచిదేలే అంది పైకి. మట్టిలో పడి మరకంటించుకున్న ఎంత ఆత్మాభిమానమో అనుకుంటూ పైనున్న పళ్ళు హారిపిడుగో నీ ఆత్మాభిమానం మండిపోను అన్నాయి. తల్లి జామ చెట్టు తప్పు, అలా వెటకరించకూడదు. పడటం లేవడం ఎవరికైనా సహజం అంది. తర్వాత కొమ్మపైనున్న జాంపళ్ళన్నీ ఇంకేమీ మాట్లాడలేదు. ఋతువులు మారుతున్నాయి. కింద పడిన జాంపండ్లోని గింజలన్నీ ఎండకెండి వానకు తడిసి మట్టిలో కలిసిపోయాయి. ఆ తరువాత గింజ విత్తుగా మారి చిన్న మొలకొచ్చింది. క్రమంగా పెద్ద చెట్టు అయింది. తీయని పళ్ళు కూడా కాసింది. ఆ ఇంట్లో పిల్లలంతా పెరట్లో ఆ జామ చెట్టు ఎక్కి కోతి కొమ్మచ్చాలు ఆడుకుంటూ దూర పళ్ళను కోసి మధ్య మధ్యలో రుచి చూసుకుంటూ ఆడుకుంటున్నారు. చెట్టు తల్లి తృప్తిగా చూస్తోంది. నా చెట్టు గింజ విత్తై చిగురించి ఎదిగి తీయని పళ్ళు అందిస్తోంది. నా జన్మ ధన్యం అనుకుంది. ఓ రోజు మళ్ళీ ఆ చిలుక వచ్చి తల్లి జామ చెట్టు పైన కూర్చుంది. తల్లి చెట్టు గుర్తుపట్టి, ఇదిగో చిలుక, పోయినసారి అన్నీ సగం సగం కొరికి పారేశావు. నా చెట్టు జాంపండు నేలపై పడి మరకంటినా ఎండనక వాననక చలనక గాలనక మళ్ళీ పిల్లగా పుట్టింది చూసావా అంది గర్వంగా. ఈసారి దురాశకు పోన్లే, ఒక్క దూరపండే రుచి చూస్తా అంది చిలుక. ఒక దూరపండును ముక్కుతో కొడుతూ భలే రుచిగా ఉన్నాయే అంటూ తనివి తీరా రుచిని ఆస్వాదిస్తోంది ఆ చిలుక. ఆ రోజు కింద పడ్డ జాంపండును చూసి అందకుండా పోయింది అని బాధపడ్డా. ఏమైనా నువ్వు నీ గింజలు గట్టివేనే, మరక మంచిదే అన్నమాట అంది చిలుక ప్రశంసిస్తూ. తన కృషి ఫలించినందుకు గర్వంగా నిలబడింది పెరట్లో తల్లి జామ చెట్టు. తల్లి జామ చెట్టు పక్కనే పిల్ల జామ చెట్టు కూడా ధీమాగా నిలబడింది. మా పెరటి జామ చెట్టు పండ్లన్నీ తీయని అని పాడుకుంది కవిత మనసులో. కథ సమాప్తం.